హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలాషతి. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను. ఒకవేళ చూడలేదంటే చూసేయండి, గర్ల్స్ ట్రిప్ అని చెప్పి. సో ఆ రోజు ఈవినింగ్ మేము మురుడేశ్వర్కి అయితే వచ్చేసామన్నమాట. ఆ రోజు జస్ట్ ఒక బీచ్ వ్యూని అయితే ఎంజాయ్ చేసాము. గోపురం దగ్గర కొంచెం దర్శనం అయితే చేసుకోలేదు. నెక్స్ట్ డే దర్శనం చేసుకున్నాము. ఎందుకంటే మా అవుట్ఫిట్స్ కూడా అంత లైక్ వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఉండే. నెక్స్ట్ డే ట్రెడిషనల్‌గా రెడీ అయిపోయి మనము దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి మేమైతే ఫిక్స్ అయిపోయాము. ఇది ఈవినింగ్ వ్యూ అన్నమాట. యాక్చువల్‌గా నాకు మురుడేశ్వర్ ఎళ్ళాలని ఎన్ని ఇయర్స్ నుంచో ఉండి, ఒక 3 ఇయర్స్ నుంచి నా విజన్ బోర్డ్‌లో ఉందన్నమాట. ఈ గోపురం అంటే నాకు చాలా చాలా ఇష్టం. నార్మల్‌గా పిక్చర్స్‌లో చూసినప్పుడే గోపురం చాలా ఫ్యాసినేటింగ్‌గా అనిపించింది. యాక్చువల్‌గా మురుడేశ్వర్ ఎందుకు అంత ఫేమసో కూడా నేను చెప్తానన్నమాట. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ శివ స్టాచ్యూ మనకి మురుడేశ్వర్‌లో కనిపిస్తుందన్నమాట. చాలా బ్యూటిఫుల్‌గా పెద్దగా ఉంటదన్నమాట. యాక్చువల్‌గా కొన్ని ఇయర్స్ బ్యాక్ ఫ్లడ్స్ వచ్చినందుకు అనుకుంటా మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు స్టాచ్యూని. కొంచెం ఏమైనా డ్యామేజ్ అయ్యిందనుకుంటా. సో, అందుకోసమే మనము ఇప్పుడు చూస్తే మాత్రం మనకింకా కన్‌స్ట్రక్షన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో, అక్కడైతే మేము కొబ్బరి బొండం తాగామనమాట. మంచిగుండే అసలు. అలాగే కొన్ని ఫోటోస్ ఇంకా వీడియోస్ తీసుకొని వ్యూని ఎంజాయ్ చేసాము. నాకు తెలవంది ఏంటి అనంటే మురుడేశ్వర్ గోపురంకి కలర్ లైటింగ్స్ ఉంటాయి ఈవినింగ్ పూట. నాకు తెలీదు. మా ఫ్రెండ్స్ అంటున్నారు నైట్ టైమ్ బావుంటది, బావుంటది అని. ఇక్కడ నేను షాపింగ్ చేసుకుంటూ ఈ బ్యాగ్ కొన్నా. చాలా చాలా నచ్చింది. ఎంత స్పేషియస్‌గా ఉంది. స్లింగ్ బ్యాగ్ జస్ట్ రీజనబుల్ ప్రైస్‌లోనే వచ్చింది. అక్కడ స్ట్రీట్ షాపింగ్ మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి. నేను గోకర్ణ ఇంకా మురుడేశ్వర్ స్ట్రీట్ షాపింగ్‌కి ఇంకొక వ్లాగ్ చేస్తున్నాను. చాలా వెరైటీస్ విత్ రీజనబుల్ ప్రైస్ అనే చెప్పాలి. నేను ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అవి కూడా కొనుక్కున్నాను. దానికి నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. అండ్ ఇప్పుడు చూపిచ్చేది మురుడేశ్వర్‌లో ఉన్న స్ట్రీట్ షాపింగ్. నేను జస్ట్ గ్లింప్స్ లాగా పెట్టాను. ఇంతకుముందు మీరు బ్లూ కలర్ లైటింగ్ చూసారు కదా గోపురంకి. ఇప్పుడు మళ్ళీ రెడ్‌లో. సో, ఎవ్రీ 5-10 మినిట్స్‌లో ఇలా లైటింగ్స్ చేంజ్ చేస్తా ఉన్నారనమాట. ఇదేమో ఇండియన్ ఫ్లాగ్ లాగా ఆరెంజ్, వైట్ ఇంకా గ్రీన్ పెట్టి అశోక చక్రం మధ్యలో అని చెప్పి ఇప్పుడు మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. అంటే ఎవ్రీ ఒక 5 మినిట్స్‌కి లైటింగ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయన్నమాట. మేమైతే నైట్ టైమ్‌లో ఉన్నందుకు ఆ రోజు నైట్ మళ్ళీ నెక్స్ట్ డే నైట్ మేము చూడలేకపోతాము. రిటర్న్ స్టార్ట్ అయిపోతాం కాబట్టి. సో, ఆ రోజు నైట్ మాత్రం మేము ఇక్కడనే వీడియో కాల్స్ పేరెంట్స్‌కి చేసుకుంటూ, ఫ్యామిలీకి చేసుకుంటూ అలా వ్యూనైతే ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ వ్యూ అయితే. సో, మురుడేశ్వర్ స్టోరీ వచ్చేసి ఏంటి అనంటే మనకి గోకర్ణలో ఆత్మలింగం కదా! నేను కట్ షార్ట్ చేసి ఈ స్టోరీని సింపుల్‌గా చెప్పేస్తాను. ఆత్మలింగం ఎక్కడ ఉంటుందంటే మనకి గోకర్ణలో ఉంటది. రావణాసుడు ఘోర తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమైతే ఇలా ఆత్మలింగం కోరుకుంటాడనమాట. ఇప్పుడు ఆత్మలింగం రావణాసుడి దగ్గర ఉంటే మొత్తం ఆయన కంట్రోల్‌లో ఉంటుందని చెప్పి దేవతలంతా టెన్షన్ పడతారు. సో, దీనికి సొల్యూషన్ ఏంటి అనంటే రావణాసుడు ఆత్మలింగంని నేల మీద పెట్టాడనుకోండి. సో, దాంట్లో ఉన్న పవర్స్ అంతా పోతాయి. అంటే ఇంకా వేస్ట్ అయిపోతుందన్నమాట రావణాసుడు అంత తపస్సు చేసి కూడా. ఈ విషయం తెలిసిన వినాయకుడు ఏం చేస్తాడు అనంటే ఒక చిన్న బాలుడు రూపంలో వచ్చేసి సంధ్యావందనంలో రావణాసుడు సూర్యాన్ని నమస్కారం చేసుకుంటాడు కదా! అప్పుడు నేను పట్టుకుంటా అని చెప్పి వెళ్తాడన్నమాట. రావణాసుడు ఒకవేళ నువ్వు కింద పెట్టేటట్టయితే నన్ను 3 సార్లు పిలవాలి అని చెప్తాడు. సో, 3 టైమ్స్ పిలిచి వెంటనే సూర్యుడిని మొక్కడానికి వెళ్ళినప్పుడు 3 టైమ్స్ వెంటనే పిలిచి కింద పెట్టేస్తాడన్నమాట. సో, పవర్స్ అన్నీ ఎళ్ళిపోతాయి. అప్పుడు రావణాసుడు వద్దు అని చెప్పి ఫాస్ట్‌గా వచ్చేస్తాడన్నమాట. వినాయకుడు తల మీద మొట్టికాయేస్తాడంట. ఆ లేపే ప్రయత్నంలో ఒక పీస్ మనకి మురుడేశ్వర్‌లో పడుతుంది. సో, ఆ లింగం అనేది ఇప్పుడు మురుడేశ్వర్‌లో ఉండేది ఆత్మలింగంలో ఉన్న ఒక పీస్ అని చెప్తారు. అది అండి స్టోరీ. సో, కథ తెలుసుకొని పోతే మనకు ఆ ప్లేస్‌లో ఏంటి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మీకు చూపిచ్చేది మా రూమ్ టూర్. మేము బీచ్ స్టే ఉండేలాగా బుక్ చేసుకున్నాము. ఓషన్ మిస్ట్ అనే హోటల్‌లో. మేము 5 మెంబర్స్ ఉన్నాం గాబట్టి 2 రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు మీకు చూపిచ్చేదేమో గోకర్ణలో మేము మాంగ్రోవ్ ఫారెస్ట్ వాక్‌కెళ్ళాం కదా! అది. సో, పార్ట్ 1 వీడియో మీరు వెళ్తే ఇది చూడొచ్చు. ఆ రోజైతే మేము మంచిగా రూమ్‌కొచ్చేసి ఈవినింగ్ అక్కడ మురుడేశ్వర్ గోపురం దగ్గర టైమ్ స్పెండ్ చేసి, రూమ్‌లో ఫ్రెండ్స్ తోటి మంచి గేమ్స్ అవన్నీ యూనో కార్డ్స్ అవన్నీ తెచ్చుకున్నామనమాట. స్నాక్స్ తినుకుంటూ, మాట్లాడుకుంటూ అలా నైట్ అంతా మంచిగా టైమ్ స్పెండ్ చేసాము. అప్పుడు బాగా అనిపిచ్చింది. ఆ రోజు ఒక్కటే మాకు టైం దొరికింది. ఇంకా 2 డేస్ మేము జర్నీలోనే అయిపోయింది. ట్రైన్ జర్నీలో. జస్ట్ 1 నైట్ 2 డేస్ ట్రిప్ కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ ట్రిప్ ఏమో ముందు రోజుది చూపిచ్చాం కదా! ఇది సెకండ్ ట్రిప్. ఫస్ట్ ట్రిప్‌లో ఇలా ఉంటదనమాట మొత్తం. ఒకవేళ మీరింకా ఫస్ట్ పార్ట్ చూడలేదు అనంటే ఏం పర్లేదు. ఇది అయిపోయిన తర్వాత చూడండి. సో, మీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా ట్రావెల్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ప్లాన్ చేయాలనుకుంటున్నా గోకర్ణ, మురుడేశ్వర్‌కి ఈ ప్లేసెస్ చూస్తే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇంకా అందులో ర్యాండమ్‌గా చూడాలంతే పిక్స్. అసలు టైం లేదు. ఊకే ఫాస్ట్‌గా నొక్కి ఫోటో అంత మంచిగా వస్తే అట్లా ఒక జూమ్ చేసింది కదండి. గైస్ ఇప్పుడు మీరు విన్నారు కదా ఈ చెత్త కాన్వర్సేషన్ అంతా ఫొటోస్ గురించి అన్నమాట. మేము ఈరోజు బాగా ఫొటోస్ దిగినాం కదా, దాని గురించి తిట్టుకుంటున్నారు. ఇప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడు యాక్టింగ్ చేస్తారు మా ఫ్రెండ్స్.
విషయంలో వస్తే పక్కన ఎవ్వరు ఏం మాట్లాడినా పట్టించుకోరు అనమాట, వాళ్ళది వాళ్ళకి సో అలా ఉంటది ఫ్రెండ్స్ ఉంటే మాత్రం. ఆ రోజైతే నైట్ పడుకొని మార్నింగ్ 5కే లేసాము. మార్నింగ్ లేసి చూస్తే నైట్ మాకు బీచ్ అనేది కనిపించలేదు. మార్నింగ్ లేచిన వెంటనే చూస్తే వి లవ్ ద వ్యూ, ఎంత బ్యూటిఫుల్ గా ఉండేనో. సో మనం బాల్కనీ నుంచి వెళ్ళి చూస్తే మనకి బీచ్ ఎదురుగానే ఉంటదన్నమాట. మేము త్వరగా లేసి రెడీ అయిపోయి మురుడేశ్వర్ దర్శనం చేసుకున్నాం అనుకోండి, తొందరగా మళ్ళీ వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు అని అనుకున్నాము. సో మేమైతే ఇలా చూసేసరికి యాక్చువల్‌గా ముందు రోజు కొన్ని బీచెస్‌కి అలౌ చేయలేదన్నమాట. మోస్ట్‌లీ అంత క్లియర్‌గా రూల్స్ అవన్నీ పెట్టేశారు. ఈ టైం నుంచి ఈ టైమే, కొంచెం దగ్గరికి పోయినా కూడా అసలు అలౌ చేయట్లేదు. చాలా సీరియస్‌గా ఉన్నారన్నమాట రూల్స్. మేమైతే రెడీ అయిపోయాము డ్రెసెస్ ఏసుకొని. ఇప్పుడు దర్శనంకెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్‌గా ఒకటి విషయం ఏంటి అనంటే, మురుడేశ్వర్ టెంపుల్ దగ్గర కొంచెం బెటర్‌గానే ఉంది నీట్‌నెస్ అంతా. కానీ ఇక్కడ రోడ్స్ చూస్తే మాత్రం మీరు కూడా షాక్ అయిపోతారు. ఎంత లో మెయింటెనెన్స్ అంటే అదొక్కటి నాకసలు నచ్చలేదక్కడ. జస్ట్ మా హోటల్ నుంచి గుడికి ఒక 200 మీటర్స్ ఉంటది. ఆ దానికి గూడా వే అలా ఉంది. అండ్ మీకిప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. లక్కీగా మనకి ఆపర్చునిటీ ఉందన్నమాట. మన మురుడేశ్వర్ గోపురం ఉంది కదా! దాని పైనుంచి మనము వ్యూ అంతా చూడొచ్చన్నమాట. సో అది చూడ్డానికి మేమిప్పుడు లిఫ్ట్‌లో ఎళ్తున్నాము. పిల్లలకైతే రూ. 10 అండ్ అడల్ట్స్‌కైతే రూ. 20. మొత్తం 18 ఫ్లోర్స్ ఉంటాయి. మనం 18థ్ ఫ్లోర్ నుంచి వ్యూ పాయింట్ అయితే చూడొచ్చన్నమాట. ఒక 2, 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. అయితే మాకు తెలిసిన విషయం ఏంటి అనంటే 18థ్ ఫ్లోర్‌లో చాలా మంది జనాలుంటారు. ఎందుకంటే లిఫ్ట్ అక్కడి వరకెళ్తుంది కాబట్టి. కానీ 17థ్ ఫ్లోర్, ఒక్క ఫ్లోర్ మనం కిందికి దిగితే అక్కడ రష్ తక్కువుంటది. సేమ్ అదే జస్ట్ 1 ఫ్లోర్ డిఫరెన్స్ అంతే. సో రష్ తక్కువుంటది. మనం ఒకవేళ మంచిగా ఫ్రీగా చూడాలి వ్యూ పాయింట్ అనంటే 17థ్ ఫ్లోర్‌కెళ్లి చూడండి. లేదు అంటే 18థ్‌లో కూడా అంతమంది జనాలేమి ఉండరు. బట్ దట్స్ ఫైన్. జస్ట్ ఒక టిప్ అంతే. వ్యూ పాయింట్స్ అంటే ఏమీ లేదు. బేసికల్‌గా 2, 3 కిటికీల్లాగా ఉంటాయన్నమాట. అక్కడి నుంచి మనం వ్యూ చూడొచ్చు. సో ఇక్కడి నుంచి చూస్తున్నా కదా! ఇప్పుడు ఒక కిటికీ నుంచి చూస్తున్నా. ఈ నుంచి మనకి బీచ్ కనిపిస్తది. మొత్తం బీచ్. బీచ్‌ని ఎప్పుడైనా వ్యూ పాయింట్ నుంచి చూస్తే చాలా బావుంటది. ఎందుకంటే మనం మొత్తం సముద్రం అంతా చూడొచ్చు కదా! కానీ ఇది చూడాలి అంటే ఐదర్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్‌లో మనము వ్యూ పాయింట్ నుంచి చూడొచ్చు. లేకపోతే ట్రెక్ చేయాల్సొస్తది. మనం ఇది ఈజియెస్ట్ వే. జస్ట్ లిఫ్ట్ ఎక్కి మనం వ్యూ పాయింట్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఇదొచ్చేసి నెక్స్ట్ వ్యూ పాయింట్. ఇంకొక కిటికీ దగ్గరికెళ్లి చూస్తే ఇటు సైడ్ కనిపిస్తదన్నమాట. మనకిక్కడ శివుని విగ్రహం, ఇంకా అక్కడ ఊరంతా ఉందన్నమాట. యాక్చువల్‌గా రోడ్స్ ఒకటి బాలేనట్టున్నాయి. బట్ గ్రీనరీ అవన్నీ చాలా బావున్నాయి. బట్ రోడ్స్ ఒకటి వాళ్ళు మెయింటైన్ చేస్తే చాలా బావుండేది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒకటి విగ్రహంకి కొంచెం డ్యామేజ్ వచ్చినట్టుంది. అందుకోసమే మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. కొన్ని ఇయర్స్ అయింది కన్‌స్ట్రక్షన్‌కి. మరి ఎంత వరకొస్తుందో తెలీదు. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను. నేను స్టోరీ చెప్పాను కదా! ఇంతకుముందు రావణాసుడు అండ్ మనకి ఆత్మలింగం వచ్చినట్టు. అది అక్కడ స్టాచ్యూస్ లాగా పెట్టారన్నమాట. అక్కడ నంది. ఎంత బ్యూటిఫుల్ వ్యూ అంటే అసలు నేను చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొక వ్యూ పాయింట్ వచ్చేసి ఇదే అన్నమాట. మొత్తం ఊరు చూడొచ్చు. మురుడేశ్వర్‌లో చిన్న ప్లేస్ అయినా కూడా మనకి ట్రీస్ ఇంకా ఇల్లులు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ మంచిగా చూడొచ్చు. యాక్చువల్‌గా కెమెరాలో మనకంత క్లియర్‌గా అనిపించట్లే కానీ అక్కడంతా కోకోనట్ ట్రీస్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్‌గా ఉండెనో. ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేసేసి దర్శనంకెళ్ళామన్నమాట. కొంచెం టైం పట్టింది. మరి అంత టైం ఏం పట్టలేదు. ఫోన్స్ తీసుకొనెళ్ళొచ్చు కానీ గర్భగుడిలో మాత్రం మనకి ఫోన్స్ అలౌడ్ లేదు. అండ్ బయటకొచ్చి మనం ఇలా ఫోటోస్ అండ్ వీడియోస్ దిగొచ్చు. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఫోటోస్ దిగాము. వచ్చిండే. మన వైష్ణవి అయితే ఫోన్‌లో బిజీ ఉంది. ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది. అండ్ ఇక్కడ మనం చూసిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మేము గోకర్ణకెళ్ళడం. మురుడేశ్వర్ అయిపోయింది. ఇక్కడి నుంచి గోకర్ణ 1 ½ అవర్ అన్నమాట. సో హుబ్లీ నుంచి మురుడేశ్వర్‌కి రావడానికి మనకు టైం పడతది. 4-5 అవర్స్. కానీ మనం మురుడేశ్వర్ నుంచి గోకర్ణకి వెళ్ళడానికి జస్ట్ 1 ½ to 2 అవర్స్ పడతదన్నమాట. మేమైతే మార్నింగ్ 5:30కి లేసి దర్శనంకెళ్ళాం కదా! మార్నింగ్ టిఫిన్ చేయలేదు. సో టిఫిన్ చేద్దామని చెప్పి వెళ్ళాము బ్రేక్‌ఫాస్ట్‌కి. ప్రైజెస్ అయితే కొంచెం హైగానే ఉన్నాయి. జస్ట్ ఈ వడ ప్లేట్ రూ. 100 లాగా 100-120 రూపీస్ ఉండే. మాకేమంత పెద్ద టేస్ట్ కూడా అనిపియలేదు. అండ్ ఫిల్టర్ కాఫీ కనిపించినాక ఎవరు ఆగుతారు, ఖచ్చితంగా ట్రై చేస్తాము. సో ఫిల్టర్ కాఫీ తాగాము. అది కూడా ఓకే ఓకే ఉండే. అక్కడైతే ఫిల్టర్ కాఫీ తాగేసి మేమందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగామన్నమాట. ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు గ్రూప్ ఫోటో అయితే అంటే మేము 2 మెంబర్స్ అయితే దిగలేదు. బట్ గ్రూప్ ఫోటోస్ అయితే కంపల్సరీ దిగాము. మోస్ట్‌లీ అన్ని ప్లేసెస్‌లో కవర్ చేసాము. అండ్ రీల్స్ కూడా చాలా ప్లాన్ ఉండే అన్నమాట. ఏవేవో రీల్స్ ట్రై చేద్దాం అనుకున్నాము. బట్ వి కుడెంట్ డూ ఎవ్రీథింగ్.
ఎందుకంటే మాకు టైం జస్ట్ 1 నైట్ 2 డేస్ కాబట్టి అండ్ ప్లేసెస్ ఎక్కువున్నాయి. ట్రావెలింగ్‌కే సగం టైం వెళ్ళిపోయింది. అండ్ మాకు రష్ చేసినట్టే ఉందనమాట. ఏదైనా తొందర చేసుకొని తొందర ఫోటోస్ అండ్ 5 మెంబర్స్ ఉన్నాం. అందరు ఫోటోస్ తీసుకొని, అందరు ఫోటోస్ వీడియోస్ తీసుకొని అనంటే కూడా టైం పట్టిందనమాట. బట్ ఎనీవే వి కుడ్ మేనేజ్ ఇట్. అండ్ దెన్ అక్కడి నుంచి మురుడేశ్వర్ బీచ్‌లో కొంచెం కనీసం ఒక 2 స్టెప్స్ అన్న వాటర్ కాళ్ళకి జస్ట్ తాకి వచ్చేలాగానే ఉండాలని చెప్పి నేను, నవ్య ఉరుక్కుంటూ వెళ్ళిపోయామనమాట. ఫస్ట్ స్పీడ్‌గా నడిచేసి. అంత లోపల మా మిగతా ఫ్రెండ్స్ మొత్తం సర్దేసి చెక్‌ఔట్‌కి రెడీ చేస్తున్నారు. అండ్ ఇది మురుడేశ్వర్ బీచ్‌లో ఒక మెమరీ లాగా ఉంటదని చెప్పి ఇక్కడ ఒక వీడియో తీసుకున్నాము. అండ్ దెన్ మేము హోటల్ చెక్‌ఔట్ చేసేసి మళ్ళీ మురుడేశ్వర్ నుంచి ఇప్పుడు గోకర్ణకి స్టార్ట్ అయిపోతున్నాం. అప్పుడే మా ఫేసెస్ మీకు అర్థమై ఉంటది. కొంచెం డల్ అయిపోయాయి. బట్ ఓకే. యాక్చువల్లీ నేను లెన్సెస్ పెట్టుకున్నాను. నాకు సైట్ ఉంది కాబట్టి నాకు గ్లాసెస్ ఉంటాయి. నేను లెన్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే అవుట్‌ఫిట్‌కి మ్యాచ్ అయ్యేలాగా లెన్స్ కంపల్సరీ ట్రెడిషనల్ ఏసుకుంటే లెన్స్ కంపల్సరీ పెట్టుకుంటా అనమాట. వెళ్ళే దారి మాత్రం మొత్తం గ్రీనరీ, కోకోనట్ ట్రీస్ మన కేరళ వైబ్స్ అయితే వస్తాయన్నమాట. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు మనం గోకర్ణకెళ్తున్నాము. అండ్ ఆల్మోస్ట్ మనం వచ్చేసినట్టే. సో 1 ½ హార్ జర్నీ తర్వాత ఈ వీడియో తీసుకున్నా. ఈ ప్లేస్‌లో ఎంటర్ అయిన వెంటనే నాకైతే కొంచెం కాశీ లాగానే అనిపించిందనమాట. చిన్న సందులు, ఆవులు అలా వచ్చేసరికి. అండ్ గోకర్ణకి వచ్చేసి మనకి పెద్ద గోపురం ఏముండదనమాట. చిన్న గుడి లాగానే ఉంటది. మనం అసలు ఇదేనా గుడి అని అనుకుంటాము. మీకు అది కూడా చూపిస్తాను. మాకు యాక్చువల్‌గా గోకర్ణలో చాలా టైం పట్టింది. లైన్ చాలా పెద్దగుండే అన్నమాట. ఎందుకంటే ఆత్మలింగం కాబట్టి రష్ ఉంటారు. మాకు లైన్ అయితే అసలు చాలా పెద్ద లైన్ ఉండే. అండ్ నైవేద్యం కోసం హాఫ్ అన్ అవర్ ఆపారు. సో మాకు దర్శనం ఇంకా నైవేద్యం కలిపి మొత్తం 2 ½ అవర్స్ తర్వాత మాకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది గోకర్ణలో ఉన్న బీచ్ గుడి దగ్గరలో ఉన్నది. ఇక్కడ కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు. గుడి పక్కనే మనకి మొత్తం షాప్స్ అవన్నీ ఉన్నాయి. నేను చెప్పాను కదా మురుడేశ్వర్ షాపింగ్‌వి ఇంకా గోకర్ణ షాపింగ్‌వన్నీ ఒక వ్లాగ్ చేస్తాను. ఎందుకంటే మేము చాలా షాప్ చేసాము. అండ్ ఆల్సో ఇదెందుకు రికార్డ్ చేశాను అనంటే అక్కడ కొంచెం గాలి ఉన్నా అదేమో షర్ట్ ఇంత ఊగుతుంది ఏదో ఎవరో ఊపినట్టు. కొంచెం ఫన్నీగా ఉందని రికార్డ్ చేశాను. స్లింగ్ బ్యాగ్స్ హ్యాస్ మై హార్ట్. అబ్బా! నాకెంత ఇష్టం తెలుసా హ్యాండ్ బ్యాగ్స్ అంటే. ఓకే. మనం షాపింగ్ వ్లాగ్‌లో మాట్లాడుకుందాం. సో లంచ్ మాకు ఆకలి అయిపోయింది. అప్పుడే చాలా లేట్ అయిపోయింది. 4 అయిపోయింది. సో ఇక్కడికొచ్చాము. దీని పేరేదో ఉంది. బట్ చాలా బావుండే. మనకి మెయింటెనెన్స్ గాని అన్నీ మంచిగుంటాయి రెస్టారెంట్‌లో. ఫేమస్ రెస్టారెంటే. కానీ అదేదో కన్నడలో రాసుండేసరికి మహాలక్ష్మియో ఐ డోంట్ నో సంథింగ్. మేమైతే చాలా ఆకలి మీద ఉన్నాము. ఇది తిన్న తర్వాత మేము ఒక బీచ్ చూసుకొని రిటర్న్ అయిపోవాలి. అండ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ బిర్యానీ, ఇంకొక ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకొని తినేసి ఇప్పుడు లాస్ట్ మిగిలిన ఒక లొకేషన్ ఓం బీచ్. ఈ ఓం బీచ్ ఒక్కటి చూసుకున్న తర్వాత మేమైతే ఇంకా మొత్తం రిటర్న్ హుబ్లీకెళ్ళిపోవాలన్నమాట. ఇది లాస్ట్ లొకేషన్. ఇది కూడా మాకు టైం లేకుండే తొందరగా ఎళ్ళాలి. ఎళ్ళే రోడ్‌లో మేము గోకర్ణ నుంచి హుబ్లీకెళ్ళే రోడ్ 4-5 అవర్స్ పడతదంట. ఎందుకు అంటే తార్ రోడ్ ఉంటది. ట్రాఫిక్ చాలా ఉంటది అని అన్నారు. సో మా టైం అంతా ట్రావెలింగ్‌కే అయిపోయింది. ఇదే అన్నమాట మన ఓం బీచ్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ బీచ్. యాక్చువల్‌గా ఓం బీచ్ అంటే జస్ట్ నేమ్ అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఏంటి అనంటే ఈ బీచ్ ఉండడమే ఇట్లా ఓం అనే షేప్‌లో ఉంటది అంట. సో నేను అది కూడా మీకు ఫోటో చూపిస్తానిప్పుడు. ఇక్కడ ఒక 15-20 మినిట్స్ అలా టైమ్ స్పెండ్ చేసాము. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఉంటది ఓం బీచ్ అంటే. ఇలా ఓం అని మీకు ఇలా 3 లాగా కనిపిస్తుందా? సో అందుకోసమే ఓం బీచ్ అంటారంట. ఇక్కడ కూడా ఒక్కటి రీల్ ఏదో ట్రై చేసాము. బట్ అది క్లారిటీగా లేదు. ఇక్కడికొచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది కదా! సో అంత క్లారిటీగా లేదు. అండ్ ఇక్కడ కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అప్పటికే మా మొఖాలంతా వాడిపోయినాయి. సో టైర్డ్ అయ్యి ఉండే. ఎందుకంటే ఇంకా మాకు దర్శనంకి చాలా టైం పట్టింది. ఇంక తిని తిరిగి కూడా టాన్ అయిపోయినాం. అసలు టాన్ అంటే టాన్ కాదు. టైర్డ్ అనుకోండి. ఎందుకంటే అక్కడ అసలు మనకి సన్నే లేదు. కానీ బీచ్‌ని చూసిన వెంటనే మొఖం వెలిగిపోతదన్నమాట అలాగా. రీల్స్ అవి చేయడానికి కూడా ఎనర్జీ లేదు యాక్చువల్‌గా. కానీ ఏదో కొన్ని తీసుకుందామని చెప్పి తీసుకున్నాము. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And 1, 2, 3.
సో అది అరవడం మేము ప్రతి ప్లేస్ లో ప్లాన్ చేసాం అనమాట. అవన్నీ కలిపి ఒక రీల్ లాగా తీసుకుందాం అని చెప్పి. బట్ ఈ లాస్ట్ దాంట్లో అంత ఎనర్జీ లేకపోయినా వి కుడ్ సమ్ హౌ మేనేజ్ ఇట్. అండ్ ఇక్కడ పైనాపిల్స్ తీసుకున్నాము. అక్కడికి బాగా ఆకలి అవుతుంది. ఇంకా మనకి ముంత మసాలా కూడా ఉండే అనమాట. పైనాపిల్స్ ఒక 100 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంది. అండ్ ఇవేవో తీసుకున్నాము. అండ్ ఇది ఇలా పడుకుంది. నవ్యానేమో దాని మీద కాలు పెట్టనికపోయి అసలు ముందు ఏముందో కూడా చూడలేదు. అండ్ అక్కడ కూడా కొబ్బరి బొండం ఉంటే అక్కడ కూడా కోకోనట్ వాటర్ తాగినాం అనమాట. వి వర్ సో డీహైడ్రేటెడ్. మాకు కావాల్సింది ఉండే, మాకు వాటర్ కావాలి. సో వాటర్ తాగే బదులు కోకోనట్ వాటర్ తాగుదామని అనుకున్నాం. సో ఫైనలీ హోమ్ బీచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మేము తొందర స్పీడ్ గా వెళ్ళిపోవాలన్నమాట. 4 వరకు స్టార్ట్ అయిపోవాలి అని చెప్పి. ఎందుకంటే 9 కి హుబ్లీలో ట్రైన్ ఉంది. ఆమె కడుపు షేక్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఆమె వామిటింగ్ చేసుకోదు ఫ్రెండ్స్, అలానే అంటుంటది అంతే. ఏ తెల్లగా ఎర్రే ప్లీజ్ అమ్మ వేరే సాంగ్ పెట్టవా. అదే వస్తే ఒకటి మీరు పార్ట్ 1 వీడియో చూస్తుంటే మాకున్నంత ఎనర్జీ ఇప్పుడు లేదు. బట్ వి ఎంజాయిడ్. అండ్ బయట వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నేను రికార్డ్ చేద్దాం అనేసరికి ఆ చెట్లు అడ్డం వచ్చాయి. అంటే అడ్డం ఏం రాలేదు. బట్ నేను మనం బాగుంది అని అనుకొని రికార్డ్ చేసే లోపల ఏదో ఒకటి అడ్డం వస్తుంది కదా, సంథింగ్ లైక్ దాట్. కానీ మేము వెళ్ళేటప్పుడు టైర్డ్ అయిపోయాము, ఎనర్జీ లేదు కదా. సో వ్యూని అయితే ఎంజాయ్ చేసాము పాటలు పెట్టుకొని అయితే. ఎప్పుడో ఒకసారి మాత్రం మీ గర్ల్స్ తో కానీ మీ ఫ్రెండ్స్ తోటి, మీ క్లోజ్ సర్కిల్ ఉంటది కదా, కంపల్సరీ వాళ్ళతోటి ఒక ట్రిప్ మాత్రం ప్లాన్ చేయండి. మేము ఇది ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయ్యి అప్పటికప్పుడు మళ్ళీ ప్లాన్ చేసుకొని మళ్ళీ వెళ్ళిన ట్రిప్ అన్నమాట అనుకోకుండా. అండ్ దిస్ వాజ్ అవర్ ఫస్ట్ గర్ల్స్ ట్రిప్. కొంతమంది ఇంట్లో పర్మిషన్స్ కానీ లేకపోతే వర్క్ స్కెడ్యూల్ కానీ అవన్నీ కుదరాలన్నా కూడా కుదరదు. అందుకోసమే 1 నైట్ 2 డేస్ పెద్దగా కూడా పెట్టుకోలేదు. బట్ ఏ ప్లేస్ అయినా మన క్లోజ్ వాళ్ళతో వెళ్తే వి ఎంజాయ్ ఇట్. ఒక రీల్ మేనేజ్ చేసామని చెప్పాను కదా, ఇదే అన్నమాట. జస్ట్ మళ్ళీ ఆ దాంట్లో అడ్డం వచ్చి ఏదో సంథింగ్ ఏదో చేసాం అనమాట. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. ఇలా అయ్యింది మా ట్రిప్ అయితే. హోప్ యు గైస్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.